కమ్మోళ్ళంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శించే టీడీపీలో వాస్తవాలు వేరుగా ఉన్నాయా? అక్కడ కమ్మ నేతల మాట చెల్లుబాటు అవ్వడం లేదా? ఆ సామాజిక వర్గం నుంచి మెల్లిగా ఒక్కో సీటు చేజారిపోతుందా? అయిన దానికి కాని దానికి ఆ మాటకొస్తే ప్రతి విషయంలోనూ కులం పేరు చెప్పి కమ్మ నేతల్ని పక్కన పెట్టేస్తున్నారా? టీడీపీలో ఉన్న ఆ సామాజిక వర్గం నాయకుల మనోభావాలేంటి? ఎందుకు మల్లగుల్లాలు పడుతున్నారు? టీడీపీ పేరు చెబితే చాలు కమ్మోళ్ల పార్టీ అని, పనులైనా పదవులైనా వాళ్ళకేనంటూ విమర్శించే వాళ్లకు ఏపీ పాలిటిక్స్ లో కొదవే లేదు. అందులో వాస్తవం ఎంతుంది అన్న సంగతి పక్కన పెడితే ఆ ముద్రను చెరిపేసుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది పార్టీ అధినాయకత్వం. ఆ క్రమంలోనే చంద్రబాబు లెక్కలెప్పుడు సామాజిక వర్గాల వారీగానే ఉంటాయి. అందుకే టీడీపీకి చెందిన చాలా మంది కమ్మ నేతలు తమ కులమే తమకు శత్రువైందని, కులం పేరు చెప్పి పదవుల విషయంలో ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ ఈ తరహా వాదన తెరపైకి వస్తోందట. చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఉన్న సెగ్మెంట్లను కూడా ఇప్పుడు వేరే కులాలకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. గతంలో విజయనగరం జిల్లా మొదలుకుని చిత్తూరు జిల్లా వరకు చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించేవారు. కానీ ఇప్పుడు అవి చేజారిపోతున్నాయన్న గుబులు కమ్మ నేతల్లో కనిపిస్తోందట. విజయనగరం జిల్లాలో గతంలో చీపురుపల్లి నుంచి గద్దె బాబురావు ప్రాతినిధ్యం వహించారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇప్పుడు చీపురుపల్లి చేజారిపోయింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా నిలబడ్డం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక విశాఖ పార్లమెంటు స్థానం చేజారే ప్రమాదం కనిపిస్తోంది అంటున్నారు. ఇక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్ పోటీలో ఉన్నారు. అటు వైసీపీ ఈ టికెట్ను బీసీ మహిళకు ఇచ్చింది. దీంతో తాము కూడా బీసీలకు కట్టబెడితే ఎలా ఉంటుంది అనే చర్చ టీడీపీలో జరుగుతోందట. అదే నిజమైతే కీలకమైన ఎంపీ స్థానం కమ్మ సామాజిక వర్గం చేజారిపోయినట్టే అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే రాజానగరం మీద కమ్మ నేతల పట్టుంది. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఆ స్థానం ఏ సామాజిక వర్గం చేతిలోకి వెళ్తోందో అన్న డైలమా కనిపిస్తోంది. జనసేన కోటాలో ఉన్న ఈ సీటు కమ్మ నేతలకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ స్థానాన్ని బత్తుల బలరామకృష్ణకు కేటాయిస్తే అది కాపు కోటాలోకి వెళ్లిపోతుంది. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి 2009లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి భవానీ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ సీట్లో గెలిచారు. ఇప్పుడు ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్తుందా అన్న చర్చ జరుగుతోంది. అదే నిజమైతే రాజమండ్రి రూరల్ కూడా తమ చెయ్యి దాటిపోతుంది అన్న ఆవేదన కమ్మ నేతల్లో కనిపిస్తోందట. ఇక రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కూడా బీసీలకే కేటాయించే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఆర్థికంగా బలమైన నేతలు ఉన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి లాంటి అన్ని రకాలుగా బలమైన నేతలున్నా వారిని కాదని బలమైన బీసీ నేత కోసం అన్వేషిస్తోందట టీడీపీ. ఇది వర్కౌట్ అయితే ఆ ఎంపీ సీటు కూడా కమ్మ కోట నుంచి పోయినట్టే. అటు ఏలూరు ఎంపీ స్థానం కూడా చేజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అందుబాటులో ఉన్నా వారికి కాకుండా బీసీలకిచ్చే ప్లాన్ ఉందట పార్టీ అధిష్టానం దగ్గర. ఇక్కడి నుంచి మాకంటి బాబు, డాక్టర్ పవన్ వంటి వారు రేసులో ఉన్నా వారిని కాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన గోపాల్ యాదవ్ అనే వ్యక్తిని తెరమీదకు తెచ్చింది టీడీపీ. గతంలో ఈ స్థానం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహామహులు ప్రాతినిధ్యం వహించిన చరిత్రుందే. అలాంటి సీటును కూడా తమకు కాదని బీసీలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారట కమ్మ నేతలు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈక్వేషన్ పెద్దగా దెబ్బతినకున్నా ఇదే విధంగా కంటిన్యూ అయితే కొన్నాళ్లలో ఈ జిల్లాలోని కమ్మ సీట్లు కూడా బీసీలకు వెళ్లిపోవడం ఖాయం అనే చర్చ జరుగుతోందట పార్టీలో. కేసినేని నాని వైసీపీలోకి వెళ్లకముందు బెజవాడ పార్లమెంటును బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించాలని జగన్ భావించారు. నాని చేరికతో ఆ ఈక్వేషన్ పక్కకు వెళ్లింది. ఈ విధంగా నెమ్మదిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల నుంచి వివిధ సెగ్మెంట్లు చేజారిపోతూ ఉండడంతో ఆ వర్గంలో ఆందోళన కనిపిస్తోందట. దీన్ని గట్టిగా పైకి చెప్పలేని పరిస్థితి, అలాగని లోపలే ఆంచుకోలేని స్థితి.
తమ బాధను మనోభావాలను అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్లాలో తెలియక టీడీపీలోని కమ్మ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. బయట వాళ్ళేమో టీడీపీ అంతా కమ్మోళ్లే, అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే పనులు చేసుకుంటారంటూ ఆడిపోసుకుంటారని, వాస్తవ పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉంటుంది అన్న కమ్మ నేతల మనోభావాల్ని టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.